అమ్మా మళ్ళా పుదీనా చెప్తున్నావు ఎందుకు? పచ్చడి నూరుకుందాం బిడ్డ మనం. మనక ఏ టమాటా వేసి నూరుతారా ఈసారి? టమాటా 2 చింతపండు రిక్కలు వేసుకొని. ఓసారి మాత్రం మా చెల్లె టమాటా అదేంది మెంతుకూర పుదీనా పచ్చడి చేసింది. ఇంతవరకు మా జీవితంలో మర్చిపోలేదన్నమాట. అంత బాగా చేసింది, అంత టేస్టీగా చేసింది అనమాట. కొంచెం కూడా కారం లేదు, కారం అయితే తక్కువ వేసింది. ఆ కారం తక్కువ ఉందని చెప్పేసి ఎన్ని టమాటాలు ఉడకబెట్టి చేసినా గానీ కారం అయితే అస్సలు రాలేదన్నమాట. మీకైతే అర్థమైతే మాత్రం కామెంట్ చేయండి. ఇక అర్థం చేసుకోవాలి, వాళ్ళే అర్థం చేసుకొని మీరు చెప్పండి. మా చెల్లె చేసిన పుదీనా పచ్చడి అయితే అంత బాగుందన్నమాట. ఆ రోజు ఎన్ని టమాటాలు వేసినా గానీ కారం అయితే ఎక్కువ కాలేదు. ఇట్లుంటది అనమాట మా చెల్లె చేసిన పుదీనా పచ్చడి. కాస్త టమాటా పచ్చడి అయిపోయి మిరపకాయ, అది ఏమంటే ఒట్టి మిరపకాయల పచ్చడి అయిందనమాట అది. ఓకేనా ఫ్రెండ్స్, మా చెల్లె పచ్చడి అట్లుంటుంది. నేను చేస్తాను చేసింది.